అంటే ఫ్యాన్స్ లైట్స్ అవన్నీ తిరుగుతాయి. దానికి మెయిన్ రీజన్ ఏమి పవర్ కదా. సో ఆ పవర్ అనేది ఒక చోట జనరేట్ అయ్యి ఇంకో చోట మనకు వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది ఇక్కడ ఉన్న ప్రాసెస్ అన్నమాట. సో మీరు ఇక్కడ వెళ్తే ఇక్కడ సివిల్ బ్లాక్ ఎదురుగా డ్యామ్ ఉంది. అంటే హైడ్రో పవర్ ప్లాంట్ మీద బేస్ చేశారు వాళ్ళు. వాటర్ లో వచ్చే కైనెటిక్ ఎనర్జీ తీసుకొని టర్బైన్ నుంచి రొటేట్ అయ్యి దాని నుంచి మరి నెక్స్ట్ జనరేషన్ అయ్యి ఆల్టర్నేటర్ పెట్టి జనరేట్ చేశారు. సో ఆ జనరేట్ చేసిన పవర్ మన ఇంటి వరకు ఎలా వస్తుంది అనే కాన్సెప్ట్ ఇక్కడ ఉండేది. ఫస్ట్ వచ్చేసి మనం మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం తీసుకోండి. శ్రీశైలంలో 11 kV జనరేట్ అవుతుంది. సో జనరేట్ అయిన తర్వాత స్టెప్ అప్ చేస్తాం. మనం స్టెప్ అప్ చేసి మనకి ఇక్కడ ఓర్వకల్లు ఉంది కదా, అక్కడ 765 kV వరకు తీసుకుంటాం. స్టెప్ అప్ చేసి వోల్టేజ్ రేటింగ్స్ కన్వర్ట్ చేసుకుంటాం. సో దాని తర్వాత నుంచి మరీ రెడ్యూస్ చేసుకుంటూ నన్నూరులో 400 kV, నెక్స్ట్ కర్నూలు సబ్ స్టేషన్ ఉంది కదా, అక్కడ 132 kV వరకు తీసుకుంటాం. సో తీసుకున్నాక మన ఇంటికి ఇంకా అంటే మనకు వచ్చేసి ఎంత 230 volts 240 అట్లా తీసుకుంటాం కదా. సో అంతవరకు మన రిక్వైర్మెంట్స్ వరకు రెడ్యూస్ చేసుకుంటూ వస్తాం వోల్టేజెస్ ని. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీస్ అనుకోండి, డైరెక్ట్ 11 kV యూజ్ చేసేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మీరు వెళ్ళి ఇలా టవర్స్ పట్టుకున్నారనుకోండి, ఇలా పట్టుకుంటే ఏమవుతుందంటే మీకు అంటే షాక్ అనేది ఫీల్ అవుతుంది. ఎలక్ట్రిక్ షాక్ అనేది వస్తుంది. సో ఇట్లా ఎలక్ట్రిక్ షాక్ రావడం వల్ల మనకి హ్యూమన్ లైఫ్ లాస్ అవుతుంది కదా. సో అందుకు మనం ఏం చేస్తాం, ఇన్సులేటర్స్ యూజ్ చేస్తాం. ఇన్సులేటర్స్ ఎలా అంటే ఇలా కండక్టర్స్ ఉంటాయి కదా, ఈ కండక్టర్స్ వచ్చేసి దీని లోపల నుంచి వస్తూ ఉంటాయి. సో ఈ కండక్టర్స్ ఇలా రావడం వల్ల ఇక్కడ పైన ఇన్సులేటింగ్ మీడియం ఉంది కదా. సో ఈ ట్రాన్స్ఫార్మర్ కి ఈ ట్రాన్స్మిషన్ టవర్ కి వెళ్ళదన్నమాట. డైరెక్ట్ ఈ టవర్ నుంచి ఈ టవర్ కి వచ్చేస్తుంది. నెక్స్ట్ కండక్టర్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఉన్నాయి మనకు. సో బేస్డ్ ఆన్ వోల్టేజెస్ మన రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. సస్పెన్షన్ స్ట్రెయిన్ టైప్ అట్లా హారిజాంటల్ గా కనెక్ట్ చేస్తే అది స్ట్రెయిన్ అవుతుంది. అంటే ఒకటి వచ్చేసి ఇది ఒక డిస్క్ వచ్చేసి 11 kV అనమాట. ఒక పిన్ టైప్ కనెక్ట్ చేసి ఆ పిన్ టైప్ ఇది కూడా ఒక స్మాల్ పిన్ టైప్ అనమాట. ఇక్కడ కనెక్ట్ చేస్తాం అనమాట కండక్టర్. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ కండక్టర్స్ ఉన్నాయి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్మిట్ చేయాలంటే పవర్ ని మేజర్ రోల్ అనమాట ఇది కండక్టర్స్. సో కండక్టర్స్ లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కండక్టర్స్ ఉన్నాయి. మామూలుగా అయితే మనం కాపర్ అనేది బెస్ట్ కండక్టర్ గా ఎందుకు యూజ్ చేయమంటే అది ఎక్కువ కాస్ట్ కాబట్టి యూజ్ చేయలేకపోతాం. సో దట్ అందుకే అంటే దాంతో పోలిస్తే ఇది కూడా మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అందుకు మనం ఏం చేస్తామంటే అల్యూమినియం కండక్టర్, స్టీల్ రెయిన్ఫోర్స్ కండక్టర్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఇది వచ్చేసి హై స్ట్రెంత్ హై కండక్టివిటీ ఉంటుంది. లాంగ్ డిస్టెన్సెస్ కి హై వోల్టేజెస్ కి యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇది ట్రిపుల్ ఏసీ అనమాట. అంటే అల్యూమినియం ప్లస్ అల్లాయ్ ఉంటుంది. అల్లాయ్ అంటే కాంబినేషన్ ఆఫ్ మెటల్స్. అందులో వచ్చేసి మనకు మెగ్నీషియం కానీ నెక్స్ట్ వచ్చేసి సిలికాన్ కానీ యూజ్ చేస్తారు. సో ఇలాంటివి ఎక్కడ యూజ్ చేస్తామంటే వెదర్ లో మాయిశ్చరైజ్ ఎక్కువ ఉందనుకోండి, అక్కడ ఇలాంటి కండక్టర్స్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకు అంటే కరోజన్ నుంచి రెసిస్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి కేబుల్స్ వచ్చేసి ఇంకా ఇలాంటి కండక్టర్స్ కి మనం ఇన్సులేట్ చేసి ఒక దాంట్లో పెట్టేస్తే అది కేబుల్ అవుతుంది కదా. సో అండర్ గ్రౌండ్ కేబుల్స్ యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి 3 core కేబుల్ అనమాట. ఇదంతా ప్రొటెక్షన్ ఆర్మోలీ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్షన్ పర్పస్ కూడా యూజ్ చేస్తాము. పెద్ద ట్రీస్ ఉంటాయి కదా, ఆ ట్రీస్ దగ్గర కూడా మనకి హైలో ఉన్నప్పుడు ఇలాంటివి పెట్టినామంటే లైటనింగ్స్ అవి ఇవి పడి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఆ టైంలో ఇలాంటివి యూజ్ చేస్తాం, ఎందుకంటే దీనికి పైన ఇన్సులేటెడ్ ఉంటుంది కాబట్టి. దట్స్ ఇట్.